అందరికీ నమస్కారం. జీవన కిచెన్‌కి స్వాగతం. మీరు గనక ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని విజిట్ చేసుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ పెట్టినా ఈజీగా చూసేయొచ్చు. పర్ఫెక్ట్‌గా మీరు గులాబ్ జామ్‌ని ఎలా చేసుకోవాలో 2 వెరైటీస్‌లో తెలుసుకుందాం. ఈ గులాబ్ జామ్‌ని ఎప్పుడు చేసినా మీరు ఈ ట్రిక్స్‌తో గాని ఫాలో అయితే గులాబ్ జామ్‌లు ది బెస్ట్‌గా వస్తాయి. ఇందులో ఏసే ఇంగ్రీడియెంట్స్ అన్ని మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే హెల్తీగా, టేస్టీగా మంచి గులాబ్ జాములు చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టండి. ఆ ప్యాన్లో 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మాకి యూస్ చేస్తాం కదా సూజీ, ఆ రవ్వని వేయండి. వీటిని ఒకసారి లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ మిల్క్ని ఇలా వేగిన మిశ్రమంలో వేయండి. ఇది స్లోగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పాలు వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేయండి. ఈ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆఫ్ చేసేసుకొనైనా మిల్క్ వేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులో కాచి చల్లార్చిన పాలుని వేసుకోవాలి. పాలును వేసినాక ఇలా కలుపుకోవాలి. దీన్ని తిప్పుతూనే మనం ఉడికించుకోవాలి, లేకపోతే ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది. అందుకని దీన్ని తిప్పుతూ మెల్లిగా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని మూత పెట్టి క్లోజ్ చేయండి. ఈలోపు మనం పాకానికి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను పెట్టి 1.5 కప్పు షుగర్ని తీసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని వాడుతున్నాను. మన వైట్ షుగర్ కంటే బెటర్ ఆప్షన్ కాబట్టి ఇలా బ్రౌన్ షుగర్ని యూస్ చేస్తున్నాం. దీని కలర్ వల్లే కానీ టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. 1.5 కప్ని తీసుకోండి. నేను డ్రై గులాబ్ జామ్ కూడా చేస్తున్నా కాబట్టి సిరప్ కొంచెం తక్కువే తీసుకుంటున్నాను. మీరు ఓన్లీ గులాబ్ జామ్ మాత్రమే చేస్తుంటే 2 కప్పుల షుగర్ని తీసుకోండి. షుగర్ ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే యాడ్ చేయాలి. ఇప్పుడు 1.5 కప్ వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసినాక గ్యాస్ ఆన్ చేయండి. ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో ఒక చిటికెడు కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే. బ్రౌన్ షుగర్ కాబట్టి కలర్లో ఎలాంటి డిఫరెన్స్ రాదు. కుంకుమ పువ్వు వైట్ షుగర్లో వేసినప్పుడు అది కలర్ఫుల్గా ఉండొచ్చు. సో నేను ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఆప్షనల్ అనమాట, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ బాయిల్ అయిపోయినాక ఇందులో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయండి. మీరు ఇలాచీని కొట్టి కానీ దంచి వేసుకుంటే పౌడర్ కాకుండా అది ముందే యాడ్ చేసుకోండి. ఇలా పౌడర్ కానీ యాడ్ చేస్తే కాస్త బాయిల్ అయినాక యాడ్ చేయండి. మరో 5 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. ఇది తీగ పాకం కంటే ముందుగా వచ్చింది కదా, ఇట్లా అంటుకుంటూ ఉంటుంది. మన ఫింగర్స్ పెడితే ఇలా అంటుకుంటూ ఉంటుంది. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయినట్టు గులాబ్ జామ్కి. ఇప్పుడు మనం ఒక లెమన్ని స్క్వీజ్ చేసి తీసుకోండి. ఇలా లెమన్ని స్క్వీజ్ చేయడం వల్ల ఇది మరీ గట్టి పడకుండా ఉంటుంది. తర్వాత క్లోజ్ చేయండి ఒక మూత పెట్టి. ఇప్పుడు మనం పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. మనం ముందుగా ప్రిపేర్ చేసిన రవ్వ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసి పిండి కలుపుకోవడానికి ఇప్పుడు ఈ రవ్వనంతా దీనిలో వేయండి. ఈ రవ్వని ఇలా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గోధుమ పిండిని ఇలా జల్లెడ చేసి తీసుకోండి. ఇలా జల్లెడ చేసి తీసుకోవడం వల్ల అవి ఈవెన్గా స్ప్రే అయ్యి మనకి ముద్దలా ఉండదు. ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ మిక్స్, ఏ కంపెనీ అయినా పర్వాలేదు, గులాబ్ జామ్ మిక్స్ది తీసుకోండి. ఒక ప్యాకెట్, అది 1 కప్ వచ్చింది. దాన్ని ఇలా తీసుకొని ఇందులో ఒకసారి అంతా రవ్వ గోధుమ పిండి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. మనం ఇది చెయ్యంతా పెట్టి కలుపుకోకూడదు. జస్ట్ ఇలా మన ఫింగర్స్తో మాత్రమే లైట్గా ప్రెజర్ లేకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చేలాగా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు కవర్ చేసి 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత పిండిని చూడండి తీసుకొని ఒక చిన్న పార్ట్ని, దీనిలో ఒక స్మాల్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు మనం పెద్ద సైజులో చేసుకుంటున్నాం డ్రై గులాబ్ జామ్ కోసం, అందుకని ఈ సైజులో తీసుకోవాలి. మిగతా పిండిని ఇలా కవర్ చేసి పెట్టండి. ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. పిండిని మనం స్మూత్గా కలిపాం కదా, గులాబ్ జామున్ మాత్రం ప్రెజర్తోనే కలపాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని దీన్ని ప్రెజర్ ఇచ్చి ఇలా రౌండ్ బాల్ చేసి ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. మనం
ఎక్కడ క్రాక్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టండి. గులాబ్ జాములు వేయించుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ని కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇలా మీడియం హీట్గా ఉన్నప్పుడు ఆయిల్ని ఇలా అన్ని స్లోగా అన్ని గులాబ్ జాముల్ని యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం గంటితో ఇలా కదుపుకోవాలి. అన్ని సైడ్స్ కాలేలాగా మనం ఇలా అన్నిటినీ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇది మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలాగే గరిటెతో తిప్పుతూ అన్ని వైపులా కాల్చుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియంలోనే ఉంచుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్లో వచ్చినాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకొన్నిటిని యాడ్ చేయండి. ఒకేసారి అన్నిటిని యాడ్ చేయకుండా ఇలా కొన్నిటిని యాడ్ చేసి కానీ మనం గులాబ్ జాములు చేసుకుంటే ఇవి ఇలా ఎలా అక్కడ క్రాక్స్ లేకుండా కరెక్ట్గా పగలకుండా వస్తాయి. అందుకని ఎక్కువ యాడ్ చేయొద్దు. ఒకేసారి కొన్ని యాడ్ చేయండి. ఇలా అన్నీ తీసుకున్నాక ఒక గిన్నెలోకి వీటన్నిటిని షుగర్ సిరప్లో వేసి దీన్ని మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేయండి. మిగిలిన పిండిని కూడా ఇలా బాల్స్ లాగా తీసుకోవాలి. మనం ఇందా పెద్ద సైజులో తీసుకున్నాం కదా డ్రై గులాబ్ జామ్కి, ఈ సిరప్ గులాబ్ జామ్కి వీలైనంత చిన్నగా తీసుకోవాలి. ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. ఈ చిన్న గులాబ్ జాములను కూడా అలాగే ఇందాక ఎలా ప్రెస్ చేస్తూ చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. ఈ గులాబ్ జాముల్ని ఎక్కడా క్రాక్ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. వీటిని ఇలాగే ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని ప్లేట్లో తీసుకోండి. ఇందాక మనం షుగర్ సిరప్లో వేసినవి ఇలా డబల్ సైజ్ అయి ఉంటాయి. వీటన్నిటిని ఒక జల్లెడలో తీసుకోవాలి. ఇందులో ఉన్న షుగర్ సిరప్ అంతా బయటికి వచ్చే వరకు వీటిని పక్కన పెట్టాలి. కనీసం ఒక 30 మినిట్స్ అయినా వీటిని పక్కన పెడితే దానిలో ఉన్న సిరప్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు మనం డ్రై గులాబ్ జామ్ చేసుకోవాలి. ఇందాక మనం చేసిన చిన్న గులాబ్ జాములు కూడా ఇందులో వేసి బాదం పప్పుల్ని పిస్తా పప్పుల్ని ఇలా చాప్ చేసి దీనిలో గార్నిష్ చేస్తే గులాబ్ జాములు రెడీ అయిపోతాయి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 స్పూన్స్ షుగర్ పౌడర్, 1 స్పూన్ కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టిన గులాబ్ జాముల సిరప్ అంతా ఇలా డ్రై అయిపోద్ది. అప్పుడు మనం ఇలా వీటిని కోటింగ్ చేయాలి. అలా కోటింగ్ చేసి పక్కన పెడితే మనకి డ్రై గులాబ్ జాములు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ డ్రై గులాబ్ జాముల్ని తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఈ గులాబ్ జాముల్ని కూడా సిరప్తో పాటు తీసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 to 5 డేస్ వస్తాయి. ఒకేసారి ఎక్కువ తినకుండా మనం 4 to 5 డేస్ వీటిని ఎంజాయ్ చేయవచ్చు. డ్రై గులాబ్ జామ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఇప్పుడు మీరు వెనీలా ఐస్ క్రీమ్ తెచ్చుకొని ఈ గులాబ్ జాముల్ని చిన్న చిన్న గులాబ్ జాములుగా చేసుకున్నాం కదా వాటిని ఇలా వెనీలా ఐస్ క్రీమ్తో పాటు తీసుకుంటే ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ ఈ రెసిపీని ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ మా ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.